ओम शांति 16/12/2021। मीठे बच्चे, तुम अभी 21 जन्मों के लिए विश्व के मालिक बनते हो। अभी तुम्हारे पर బృహస్పతి की అవినాశి దశ है। మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు 21 జన్మలకి విశ్వానికి యజమానిగా అవుతున్నారు। ఇప్పుడు మీ పైన బృహస్పతి యొక్క అవినాశి దశ ఉంది। ప్రశ్న, सच्चे सेवादारी बच्चों की बुद्धि में कौन सी बात सदैव याद रहती है? సత్యమైన సేవాదారి పిల్లల యొక్క బుద్ధిలో ఎటువంటి విషయం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంటుంది? జవాబు, ధన్ దియే ధన్ న కూటే, ఓ సदैव దాన్ కర్తే రహతే హై। ధనం ఇచ్చినా ధనం తరగదు, వారు ఎల్లప్పుడూ దానం చేస్తూ ఉంటారు। ఉన్కి బుద్ధి మే रहता है कि हम अपना ही कल्याण करते हैं। వారి బుద్ధిలో ఉంటుంది మేము తమ యొక్క కళ్యాణం చేసుకుంటున్నాము అని। बाप भी साक्षी होकर देखते हैं कि कौन कौन अपने जीवन ऊंच बनाते हैं और कौन पास होंगे। బాబా కూడా సాక్షిగా చూస్తారు ఎవరెవరు తమ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటారు మరియు ఎవరు పాస్ అవుతారు। జ్ఞాన్ మే मैनर्स भी बहुत अच्छे चाहिए। జ్ఞానంలో గుణాలు కూడా చాలా మంచిగా ఉండాలి। కभी छोटी छोटी बात में फंक नहीं होना चाहिए। ఎప్పుడు చిన్న చిన్న విషయాల్లో అలగకూడదు। గీత హై తుమ్ హీ హో మాత్ పితా తుమ్ హీ హో, పాట నీవే తల్లివి నీవే తండ్రివి। ఓం శాంతి। గుడ్ మార్నింగ్ బచ్చోं को, పిల్లలకు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు బాబా। आज है गुरुवार, ఈరోజు సద్గురువారం। तुम बच्चों के लिए ये वृक्षपति डे व बृहस्पति वार है उत्तम। పిల్లలైన మీకోసం ఇది వృక్షపతి రోజు లేక బృహస్పతి వారం, ఇది చాలా ఉత్తమమైనది। సప్తాహ మే సబ్సే ఉత్తమ్ దిన్ ఏ హై, వారంలో అన్నిటికన్నా మంచి రోజు ఇది। వృక్షపతి కా నామ్ గాయా హువా హై, వృక్షపతి యొక్క పేరే మహిమ చేయబడింది। బృహస్పతికి దశ बैठे हुए है, బృహస్పతి యొక్క దశ కూర్చుంది। वृक्षपति बाबा फिर से हमको अपना बेहद सुख का वर्षा दे रहे हैं। వృక్షపతి బాబా తిరిగి మనకి తన బేహద్ సుఖం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు। బేహద్ కా సన్యాస్ भी करवाते हैं, బేహద్ సన్యాసం చేయిస్తున్నారు। నివృత్తి మార్గ వాलों का तो हद का సన్యాస్ है, నివృత్తి మార్గం వారిదైతే హద్దులో సన్యాసం। सबको సన్యాస్ करना है, అందరూ సన్యాసించాలి। బాప్ कहते हैं आगे चलकर तो बहुत ही सुनेंगे। బాబా అంటున్నారు ముందుకు వెళ్ళేసరికి చాలా వింటారు। पतित पावन बाप जो गाइड और लिबरेटर है, वो कहते हैं मैं आया हूँ सबको मुक्तिधाम में वापस ले चलने के लिए। అందరికీ ముక్తి ప్రదాత మార్గదర్శకుడు బాబా అంటున్నారు నేను వచ్చిందే అందరినీ ముక్తిధామంలోకి వాపస్ తీసుకువెళ్ళేందుకు। భక్తి మార్గ మే ముక్తి के लिए ही पुरुषार्थ करते हैं। భక్తి మార్గంలో కూడా ముక్తి కోసమే పురుషార్థం చేస్తూ ఉంటారు। భక్తి మే కిतना समय रहना पड़ता है, భక్తిలో కూడా ఎంత సమయం ఉండవలసి ఉంటుంది? బాబా చెప్తున్నారు जो सबको सन्यास करना है, बेहद का सुख సన్యాస్ भी करवाते हैं। బాబా వచ్చి బేహద్ సన్యాసం చేయిస్తున్నారు। నివృత్తి మార్గం వారిదైతే హద్దులో సన్యాసం అని చెప్తున్నారు బాబా। బాబా చెప్తున్నారు ఆగే చల్కర్ బహుత్ హీ సునేంగే, ముందుకు వెళ్ళేసరికి చాలా వింటారు। బాప్ कहते हैं పతిత పావన్ బాప్ जो गाइड और लिबरेटर है। పతిత పావనుడు తండ్రి, ముక్తి ప్రదాత మార్గదర్శకుడు। బాబా అంటున్నారు నేను వచ్చింది అందరినీ ముక్తిధామానికి వాపస్ తీసుకువెళ్ళేందుకు। భక్తి మార్గమే ముక్తి के लिए ही పురుషార్థ करते हैं। భక్తి మార్గంలో ముక్తి కోసమే ఎంతో పురుషార్థం చేస్తారు। భక్తి మే కిतना समय रहना पड़ता है, భక్తిలో ఎంత సమయం ఉండాల్సి ఉంటుంది? जो भक्ति के बाद भक्ति का फल मिले, భక్తి తర్వాత భక్తి యొక్క ఫలం లభించాలి। ఇది మీకు తప్పించి ఎవరికి తెలియదు। तुम बच्चे जानते हो पूरे 2500 वर्ष लगते हैं। పిల్లలైన మీకు తెలుసు కదా పూర్తిగా 2500 సంవత్సరాలు పడుతుంది।
ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. ఏ బనా బనాయా ఖేల్ హై, ఇది తయారు చేయబడిన ఆట. హర్ ఏక్ అప్నా అప్నా పార్ట్ బచాతే రహతే హై, ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రని అభినయిస్తూ ఉంటారు. తుమ్ భీ కల్ప కల్ప్ యహీ పార్ట్ బచాతే హో, మీరు కూడా కల్పకల్పం ఇదే పాత్రని అభినయిస్తారు. కితనీ ఖుషీ కి బాత్ హై, హమారే ఊపర్ బృహస్పతి కి దశ బ్యాటీ హుయి హై. బాబా చెప్తున్నారు, ఇది ఎంత సంతోషించాల్సిన విషయం, మన పైన బృహస్పతి దశ కూర్చుంది. హమ్ 21 జన్మోं के लिए స్వర్గ కే మాలిక్ బంతే హై, మనం 21 జన్మలకి స్వర్గానికి యజమానిగా అవుతున్నాము. అబ్ హమారీ చढ़ती కళా హై, ఇప్పుడు మన యొక్క ఎక్కే కళ. నరక ముర్దాబాద్ స్వర్గ జిందాబాద్ హోతా హై, నరకం ముర్దాబాద్ స్వర్గం జిందాబాద్ అవుతుంది. సుఖ దుఃఖ కా ఖేల్ భీ తుమ్ బచ్చోం కే లియే హై, సుఖ దుఃఖాల యొక్క ఆట పిల్లలైన మీకోసమే. బాప్ कहते हैं ये आदि सनातन देवी देवता धर्म बहुत सुख देने वाला है. బాబా అంటున్నారు, ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం చాలా సుఖాన్ని ఇస్తుంది. ఓ హై హీ నయి దునియా, దాని పేరే కొత్త ప్రపంచం అని చెప్తున్నారు బాబా. వహా ఖానియా భీ నయి హోగి, అక్కడ ఖానీలు కూడా కొత్త ఉంటాయి. జో కుచ్ వహా पैदाइश होती है सब कुछ नया होगा, అక్కడ ఏదైతే అంత కొత్తది జన్మిస్తుందో అంత కొత్తగానే ఉంటుంది. పురానీ చీజ్ హో జానే పర్ ఓ సత్ నహీ रहता, వస్తువు ఎప్పుడైతే పాతదైపోతుందో దానిలో సారం ఉండదు. తో అబ్ దునియా మే భీ కోయి సార్ నహీ హై, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎటువంటి సారము లేదంటున్నారు బాబా. బాప్కో कहते हैं సర్వశక్తిమాన్, అందుకే బాబాని సర్వశక్తిమంతుడు అంటారు. తో క్యా శక్తి దిలాతే హై, బాబా ఏ శక్తిని చూపిస్తారు. ఓ తో తుమ్ బచ్చే హీ జాన్తే హో, అది పిల్లలేనా మీకే తెలుసు. పతిత్ పావన్ సద్గతి దాతా लिबरेटर बाप आकर तुमको इतनी शक्ति देते हैं. పతిత పావనుడు సద్గతి దాత ముక్తి ప్రదాత బాబా వచ్చి మీకు ఇంత శక్తిని ఇస్తున్నారు. అనేక ధర్మों का विनाश कराए, एक धर्म एक राज्य की स्थापना करना क्या ये शक्ति का काम नहीं है. అనేక ధర్మాలు వినాశనం చేయించి ఒకే ధర్మం ఒకే రాజ్యాన్ని స్థాపించడం ఇది శక్తి యొక్క పని కాదా. ఏ ఊంచ కార్య తుమ్ బచ్చోం ద్వారా కర్వాతే హై, ఈ ఉన్నతమైన కార్యం బాబా పిల్లలైన మీ ద్వారా చేయిస్తారు. తుమ్కో కితనీ శక్తి మిలేगी जो कि तुम्हारे सब पाप कट जाएंगे और तुम పుణ్యాత్మ బన్ जाएंगे. మరి మీకు ఎంత శక్తి లభిస్తుంది, మీ పాపాలన్నీ తొలగిపోతాయి, మీరు పుణ్యాత్మగా అయిపోతారు. జితనీ జో మెహనత్ కరేగా ఉతనా ఊంచ్ పద్ పాయేగా, ఎవరు ఎంత శ్రమ పడితే అంత ఉన్నత పదవి పొందుతారు. ఫిర్ భీ స్వర్గకే లాయక్తో బన్ హీ జాయేంగే, అయినప్పటికీ స్వర్గానికి యోగ్యులుగా అయితే అవుతారు. పహలే న్యూ వరల్డ్ థీ అబ్ హై ఓల్డ్ వరల్డ్, మొదట కొత్త ప్రపంచం ఉండేది, ఇప్పుడు పాత ప్రపంచం. ఏ సమజ్తే నహీ హై బిల్కుల్ బ్లైండ్ ఫేత్ హై, ఇది కూడా అర్థం చేసుకోవట్లేదు, పూర్తి గుడ్డి నమ్మకంతో ఉన్నారు. తుమ్ బచ్చే జాన్తే హో పహలే హమ్ బుద్ధిహీన్ థే గాయా భీ హువా హై అంధోం కి ఔలద్ అంధీ, మొదట కూడా మనం కూడా బుద్ధిహీనులుగా ఉండేవారు, అందుకే మహిమ కూడా ఉంది కదా, గుడ్డి వాళ్ళ శిష్యులు గుడ్డి వాళ్ళే అని. సబ్ భగవాన్ కో ఢూంఢతే హీ రహతే హై ఠోకరే ఖాతే రహతే హై, అందరూ భగవంతుడిని వెతుకుతూ ఉంటారు, ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మిల్తా కుచ్ భీ నహీ హై, కానీ ఏమీ లభించట్లేదు. బహుత్ మెహనత్ కర్తే హై, చాలా శ్రమ పడుతున్నారు. కోయి తో బిచారే ప్రాణ్ భీ త్యాగ్ దేతే హై, కొంతమంది పాపం ప్రాణం కూడా త్యాగం చేస్తున్నారు. దేవతాओं को రాజీ करने के लिए బలి भी చढ़ाते हैं, దేవతల్ని రాజీ చేసుకునేందుకు బలి కూడా ఇస్తారు. ఉनको फिर మహాప్రసాద్ సమజ్తే హై, దాన్ని తిరిగి మహాప్రసాదంగా భావిస్తారు. అబ్ గో హత్య కే లియే అనౌన్స్ కర్తే హై, ఇప్పుడు గోహత్యల కోసం అనౌన్స్ చేస్తారు. సమజ్తే హై గో మాతా హై దూద్ దేతీ హై, అందరికీ తెలుసు గోమాత పాలిస్తుంది అని. ऐसे तो बकरियां भी दूध देती है,
उनकी रक्षा क्यों नहीं करते? అలాగే మేకలు కూడా పాలిస్తాయి, మరి మేకల్ని ఎందుకు రక్షించరు? तो कहते हैं कृष्ण का गौ के साथ प्यार था అంటారు, కృష్ణుడికి ఆవు పైన ప్రేమ ఉంది అని. ఇప్పుడు ఇలాంటి విషయాలు లేవు. बाप समझाते हैं तुम तो सतयुग के प्रिंस प्रिंसेस थे, फिर 84 जन्म लेकर आए तमो प्रधान बने हो. బాబా తెలియచేస్తున్నారు, మీరు సత్యుగంలో యువరాజు యువరాణిగా ఉండేవారు, తిరిగి 84 జన్మలు తీసుకుని వచ్చి మీరే తమో ప్రధానంగా అయిపోయారు. బాప్ समझाते हैं अब फिर पुरुषार्थ कर सतो प्रधान प्रिंस प्रिंसेस बनना है. ఇప్పుడు తిరిగి పురుషార్థం చేసి సతో ప్రధానంగా యువరాజు యువరాణి కావాలి. ये है ही डबल ताजदारी प्रिंस प्रिंसेस बनने की पाठशाला. ఇది డబల్ కిరీటదారి యువరాజు యువరాణిగా అయ్యే పాఠశాల. बल गीता पाठशालाएँ तो बहुत है, परंतु वहाँ ये नहीं सुनाते कि तुम स्वर्ग में प्रिंस प्रिंसेस कृष्ण जैसे बनेंगे. भले गीता పాఠశాలలు చాలా ఉన్నాయి, కానీ అక్కడ ఇది వినిపించరు, మీరు స్వర్గంలో యువరాజు యువరాణి కృష్ణుడి వలె అవుతారు అని. ऐसे कोई गीता पाठी बताते हैं क्या? ఈ విధంగా గీతని పఠనం చేసి వారు ఎవరైనా చెప్తారా? यहाँ तो बाप बतलाते हैं ये इम्तहान है ही प्रिंस प्रिंसेस बनने का. ఇది బాబాయ్ తెలియచేస్తున్నారు, ఈ పరీక్ష యువరాజు యువరాణిగా అయ్యేది. ఉన్మే भी बहुत नंबर है, అందులో కూడా చాలా నెంబర్లు ఉన్నాయి. 16,108 की माला गाई जाती है, सिर्फ 108 थोड़े ही होंगे. 16,108 మాలకే మహిమ ఉంది, కేవలం 108 కాదు. అవి తో అన్గణిత్ మనుష్య హై, ఇప్పుడైతే లెక్కలేనంతమంది మనుషులు ఉన్నారు. ఓ కమ్తో హోనే హీ హై, వారంతా తగ్గిపోవలసిందే. तुम कोई कोई बातें अखबार में भी डाल सकते हो. మీరు ఇలాంటి విషయాలు న్యూస్ పేపర్స్లో కూడా వేయచ్చు. जो गो हत्या के लिए भूख हड़ताल आदि कर रहे हैं, ये कल्प पहले भी किया था, नथिंग న్యూ. మీరు రాయొచ్చు న్యూస్ పేపర్స్లో కూడా. ఈ గోహత్యల కోసం ఏదైతే మీరు నిరాహార దీక్షలు చేస్తున్నారో ఇది కల్పపూర్వం కూడా జరిగింది, ఇదంతా కొత్త కాదు. इस समय परमात्मा को पुकारते हैं हमको पावन दुनिया में ले चलो. ఈ సమయంలో పరమాత్ముడిని పిలుస్తారు, మమ్మల్ని పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని. अब कैसे ले चलेंगे ये तो तुम बच्चे ही जानते हो. ఇప్పుడు ఎలా తీసుకువెళ్తారు అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. परंतु वो दैवी गुण अभी आए नहीं है, కానీ ఆ దైవీ గుణాలు ఇప్పుడు ఇంకా రాలేదు. दैवी गुणों की धारणा बहुत ही कम है. దైవీ గుణాల యొక్క ధారణ చాలా తక్కువ ఉంది. జ్ఞాన్ తో బహుతోं को अच्छा भी लगता है, జ్ఞానం చాలామందికి బాగుందనిపిస్తుంది. समझते हैं बीके पवित्र रहते हैं, सादगी में रहते हैं అనుకుంటారు. బ్రహ్మకుమారి కుమారులు పవిత్రంగా ఉంటారు, సాధారణంగా ఉంటారు. జవర్ ఆది नहीं पहनते हैं, परंतु चलन भी अच्छी चाहिए. నగలవి పెట్టుకోరు, కానీ నడవడిక బాగుండాలి కదా. जो घर में भी रहते हैं वो कब पति को व माँ बाप को नहीं कह सकते कि हमको अच्छे जेवर अच्छे कपड़े लेकर दो. ఎవరైతే ఇంట్లో ఉంటారో వారు ఎప్పుడు భర్తను కానీ లేక తల్లి తండ్రిని కానీ ఇలా అనకూడదు, మాకు మంచి మంచి నగలు మంచి మంచి బట్టలు కొనండి అని. क्योंकि तुम जानते हो कि अभी हम वनवाह में बैठे हैं. ఎందుకంటే మీకు ఇప్పుడు తెలుసు కదా, మేము వనవాసంలో కూర్చున్నాం మనం. ఏ పురానా శరీర్ ఏ వస్త్ర छोड़ हम విష్ణుపురి में जा रहे हैं. ఈ పాత శరీరం ఈ పాత వస్త్రాలు వదిలి మనం విష్ణుపురికి వెళ్ళిపోతున్నాం. शिव बाबा हमारा पतियों का पति गुरुओं का गुरु है. शिव बाबा मन पतुलके पति गुरुవులకే గురువు. तभी तो सब उनको याद करते हैं कि हे पतित पावन आओ. అందుకే అందరూ ఆయన్ని తలుచుకుంటారు, హే పతిత పావన రా. वही आकर सबको सद्गति देते हैं, వారే వచ్చి అందరికీ సద్గతినిస్తారు. సిక్ లోగ్ भी कहते हैं अकाल मूर्ति सत श्री अकाल. సిక్కులు కూడా అంటారు అకాల మూర్తి సత్ శ్రీ అకాల్ అని. ఆత్మకు కభీ కాల్ నహీ ఖాతా హై, ఆత్మనెప్పుడు కాలుడు తినడు. శరీర్తో వినాశ్ హో జాతా హై, ఆత్మతో వినాశ్ హోతీ నహీ హై. శరీరం అయితే ఏదో ఒక రోజుకి వినాశనం అయిపోతుంది, కానీ ఆత్మ అయితే వినాశనం కాదు.
तो वो सतगुरु अकाल मूर्त को याद करते हैं कि आकर हमको సద్గతి దో. ఆ సద్గురువుని అకాల మూర్తిని తలుచుకుంటారు, వచ్చి మాకు సద్గతినివ్వండి అని. అకాల్ ఘర్ మే లే చలో జహాं से हम आए हैं. అకాల్ ఇంటికి మమ్మల్ని తీసుకువెళ్ళండి, మేము అక్కడి నుంచే వచ్చాము. तो तुम बच्चों को ये समझाना है कि सतगुरु अकाल मूर्त वो एक ही है. फिर तुम अपने को गुरु कैसे कहलाते हो. పిల్లలైన మీరు తెలియచేయాలి, సద్గురువు అకాలమూర్తి ఒక్కరే, మరి స్వయాన్ని గురువు అని ఎలా అంటున్నారు. బాప్ समझाते हैं ये भक्ति मार्ग के अताह गुरु है, జ్ఞాన్ సాగర్తో ఏక్ హీ బాప్ హై. బాబా తెలియచేస్తున్నారు, భక్తి మార్గంలో అంతులేని గురువులు ఉన్నారు, జ్ఞాన సాగరుడైతే ఒకే బాబా. ఉన్సే తుమ్ నదియా నికల్తీ హో, వారి నుంచే నదులేని మీరు వెలువడ్డారు. ఏ బాతే బాబా హీ సమझाते हैं, ఈ విషయాలు బాబాయే తెలియచేస్తున్నారు. బేహద్ కా బాప్ బేహద్ కా వర్షా దేతే హై. బేహద్ బాబా బేహద్ వారసత్వాన్ని ఇస్తారు. లౌకిక్ టీచర్ బి పढ़ाई का వర్షా దేతే హై. లౌకిక టీచర్ కూడా చదువు యొక్క వారసత్వాన్ని ఇస్తారు. అబ్ బాబా ఆకర్ कहते हैं మాం ఏకం యాద్ కరో తో వికర్మ వినాశ్ హోంగే. ఇప్పుడు బాబా వచ్చి అంటున్నారు, నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. సిర్ పర్ పాపం కా భూజా హైనా, శిరస్సు పైన పాపాల బరువు ఉంది కదా. బాప్ కో యాద్ కర్నే సే బుద్ధి గోల్డెన్ బనేగి. బాబాని స్మృతి చేయటం ద్వారానే బుద్ధి బంగారంలాగా అవుతుంది. అభి తో సబ్కి బుద్ధి చీచీ ఐరన్ ఏజ్ హై. ఇప్పుడు అందరి బుద్ధి చీచీ ఐరన్ ఏజ్లో ఉంది. మూర్తి కే ఆగే జాకర్ कहते हैं हम చీచీ హై. మూర్తి విగ్రహం ముందుకు వెళ్ళి అంటారు, మేము చీచీగా అయిపోయాము. ఆప్ వాహ్ వాహ్ హో, మేము చీచీగా అయిపోయాము, మీరు ఓహో ఓహో అనేలా ఉన్నారు. అంటే మీరు పావనులు, ఉన్నతంగా ఉండేవారు. బాబా చెప్తున్నారు, మీరే పతితంగా నీచంగా అయిపోయారు, కిందకి దిగి వచ్చేసారు. నాటక్ హీ భారత్ పర్ హై. ఈ నాటకమంతా భారతదేశంలోనే ఉంది. 84 జన్మోं की कहानी भी तुमसे ही लगती है. 84 జన్మల కథ కూడా మీకే గుర్తని చెప్తున్నారు బాబా. जो कृष्ण की राजधानी में पहले आएंगे वही पूरे 84 జన్మ लेंगे. ఎవరైతే కృష్ణుడి రాజధానిలోకి మొదట వస్తారో వారే పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. ఏ भी किसको मालूम नहीं है कि अब स्वर्ग कृष्णपुरी स्थापन हो रही है. ఇది కూడా ఎవరికి తెలీదు, ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది, కృష్ణపురి యొక్క స్థాపన జరుగుతుంది అని. తుమ్ క్లియర్ కర్ లిఖ్ సక్తే హో कि हम योग बल से भारत को श्रेष्ठाचारी बना देंगे. మీరు క్లియర్గా రాయొచ్చు, మేము యోగ బలం ద్వారా భారతదేశాన్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తాము అని. बर्थ कंट्रोल के लिए इतना माथा मारते हैं परंतु ये तो बाप का ही काम है. బాబా చెప్తున్నారు, బర్త్ కంట్రోల్ కోసం ఎంతో తల కొట్టుకుంటారు, కానీ ఇది భగవంతుడి యొక్క పని. వినాష్ కే బాద్ బాకీ 9 लाख ही रह जाएंगे. వినాశనం తర్వాత ఇంకా 9 లక్షల మంది ఉంటారు. ఇస్మే బాప్ కోయి ఖర్చా నహీ కర్తే హై. ఇందులో బాబా ఏమీ ఖర్చు పెట్టరు, ఇందులో ఆశీర్వచనాల యొక్క విషయం లేదు. పరంతు ఇస్ పురానీ దునియా కా వినాశ్ హునా హీ హై. కానీ ఈ పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరుతుంది అని చెప్తున్నారు బాబా. ఇది సంగం యుగము, గాయా బి హువా హే, అందుకే మహిమ కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన తప్పకుండా ఇక్కడే జరుగుతుంది. బ్రహ్మని కూర్చోబెట్టారు. లోక్ कहते हैं दादा को क्यों बिठाया है. అందరూ అంటారు, ఈ దాదాని ఎందుకు కూర్చోబెట్టారు. कोई को बिठाएंगे तो कहेंगे फलाने को क्यों बिठाया है. ఎవరినైనా కూర్చోబెడితే అంటారు, ఫలానా వారిని ఎందుకు కూర్చోబెట్టారు. బ్రహ్మతో బిల్కుల్ సాధారణ హై. బ్రహ్మ అయితే పూర్తి సాధారణంగా ఉన్నారు. సబ్సే బడాతో బ్రహ్మ హీ హో సక్తా హై. అందరికన్నా పెద్ద ఈ బ్రహ్మే అవుతారు. బాత్తో బిల్కుల్ సింపుల్ హై. విషయమైతే పూర్తి సాధారణమైంది. పరంతు ఇత్నా సమझाना పడతా హై, కానీ ఎంతగా తెలియచేయాల్సి ఉంటుంది. భగవాన్ ఆతే హీ హై పతిత్ శరీర్ और పతిత్ దునియా మే. భగవంతుడు వచ్చేదే పతిత శరీరంలో, పతిత ప్రపంచంలో. పావన్ శరీర్ తో యహా కిస్కో హో నా సకే.
పావన శరీరం ఇక్కడ ఎవరికీ కూడా లేదని చెప్తున్నారు బాబా. सीढ़ी के चित्र में भी दिखाया है, మెట్ల చిత్రంలో కూడా చూపించారు. కాంటోं के जंगल में खड़े हैं, ముళ్ళ అడవిలో నిలబడి ఉన్నారు. ఏ పతి దునియా హేనా, ఇది పతిత ప్రపంచం కదా. भगवान आते ही है पतित साधारण तन में, फिर उनका नाम ब्रह्मा रखा है. భగవంతుడు వచ్చేదే పతిత సాధారణ తనువులో, తిరిగి వారికి బ్రహ్మ అని పేరు పెట్టారు. ऐसा बातें బుద్ధి में रखनी है, ఈ విషయాలన్నీ కూడా బుద్ధిలో పెట్టుకోవాలని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు అనేక ప్రకార్ కే లోగ్ ప్రశ్న పూछते हैं, ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అడుగుతారు. सीढ़ी का चित्र समझाने वालों की बुद्धि बड़ी अच्छी चाहिए, మెట్ల చిత్రం గురించి తెలియచేసే వారి బుద్ధి చాలా మంచిగా ఉండాలి. परंतु जिनको यहाँ आने का पाठ ही नहीं है वो आकर फालतू प्रश्न करेंगे, కానీ ఎవరికైతే ఇక్కడికి వచ్చే పాత్ర లేదో వారి వ్యర్థమైన ప్రశ్నలు వేస్తారు. 84 का चक्कर गाया भी हुआ है, 84 జన్మల చక్రం గురించి మహిమ ఉంది. సో भी सब तो ले नहीं सकते, అలాని అందరూ తీసుకోలేరు. जो पूज्य है वही పూజారి बनते हैं, ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే పూజారీలు అవుతారు. జ్ఞాన్తో బిల్కుల్ సహజ్ హై, జ్ఞానమైతే పూర్తి సహజమైంది. सिर्फ बाबा को याद करो तो विकर्म विनाश होंगे और तुम देवी देवता बन जाएंगे. కేవలం బాబాని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి, మీరు దేవీ దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులే తిరిగి దేవతలుగా అవుతారు. విరాట్ రూపం యొక్క చిత్రం, మెట్ల చిత్రం, త్రిమూర్తి యొక్క చిత్రం, ఇవన్నీ మీరు కనెక్షన్ పెట్టుకోవచ్చు. బాప్ కితనీ సంఝానేకి యుక్తి బతాతే హై, బాబా ఎంతగా తెలియచేసే యుక్తి తెలియచేస్తారు. कोई तो धारणा करते हैं, कोई तो एक कान से सुन दूसरे से निकाल भी देते हैं. కొంతమంది ధారణ చేస్తారు, కొంతమంది ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తారు. तुम बच्चों की बुद्धि में है कि हमारी किंगडम स्थापन हो रही है, तुम हो अब संगम युग पर. పిల్లలేని మీ బుద్ధిలో ఉంది కదా, ఇప్పుడు మా యొక్క రాజధాని స్థాపన జరుగుతుంది, ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. సంగం కా హీ గాయన్ హై కి ఆత్మ పరమాత్మ అలగ్ రహే బాహుకాల్. అందుకే సంగం యుగానికే మహిమ ఉంది, ఆత్మ పరమాత్మ వేరయి బాహుకాలమైంది అని. హమ్ హీ పెహ్లే సత్యుగ్ మే ఆతే హై, మనమే ముందు సత్యుగంలోకి వస్తాము. బాకీ సబ్ శాంతిధామ్ మే హోతే హై, మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. పహలే వహీ ఆయేంగే జో కల్ప పహలే ఆయే హోంగే, మొదట ఎవరు వస్తారంటే కల్పపూర్వం ఎవరైతే వచ్చారో వారే వస్తారు, వారే బాగా చదువుతారు. జో అచ్చి రీతి నహి పడెంగే ఓ పిఛాడి మే ఆయేంగే, ఎవరైతే బాగా చదువుకోరో వారు అంతిమంలో వస్తారు. అందరి యొక్క లెక్కాచారం కార్మిక్ అకౌంట్ ఉందని చెప్తున్నారు బాబా. ఏ బాతే సర్వీసెబుల్ బచ్చోं की बुद्धि में बैठेगी, ఈ విషయాలు సేవాదారి పిల్లల బుద్ధిలోనే కూర్చుంటాయి. గాయా బి హువా హే ధన్ దియే ధన్ న కోటి, అందుకే మహిమ ఉంది కదా, ధనాన్ని ఇచ్చినా ధనం తరగదు అని. దాన్ నహీ కడితే తో గోయా పడితే నహీ, దానం చేయట్లేదు అంటే చదువుకోవట్లేదు. బాప్ దేఖ్తే హై కౌన్ భారత్ కే రూహానీ సేవాధారి హై, బాబా చూస్తారు ఎవరు భారతదేశం యొక్క ఆత్మిక సేవాదారులు అని. జైసే కి వో అప్నా హీ కళ్యాణ్ కర్తే హై, ఎలాగైతే వారు తమ యొక్క కళ్యాణం చేసుకుంటారు. బాప్ పఢాయి బి పఢాతే హై, బాబా చదువుని కూడా చదివిస్తున్నారు. సాక్షి హోకర్ దేఖ్తే బి హై, బాబా సాక్షిగా కూడా చూస్తారు. కౌన్ కౌన్ అప్నా ఊంచ్ జీవన్ బనాతే హై और कौन పాస్ హోంగి, ఎవరెవరు తమ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకుంటున్నారు, ఎవరు పాస్ అవుతారు. తుమ్ భీ దేఖ్తే హో కి సబ్సే ఊంచ్ సర్వీసెబుల్ కౌన్ హై, మీరు కూడా చూస్తున్నారు అందరికంటే ఉన్నతమైన సేవాదారులు ఎవరు అని. ప్రదర్శనీ మే బీ ఉన్ బచ్చోं को హే బులాతే హై, ప్రదర్శనీలో కూడా బాబా ఆ పిల్లల్ని పిలుస్తారు. కోయి తో ఐసా హీ చలే జాతే హై, కొంతమంది ఇలాగే వెళ్ళిపోతారు. ఇస్ జ్ఞాన్ మే మేనర్స్ బి అచ్చే చాహియే, ఈ జ్ఞానంలో మంచి గుణాలు ఉండాలి, అలుగుతూ ఉండకూడదు. ఏక్ చుయిముయికి బూటీ హోతీ హై, హాత్ లగానే సే ముర్జా జాతీ హై, ఒకటి చుయిముయి అనే ముట్టుకుంటే ముడుచుకుపోయి ఒక మూలిక ఉంటుంది,
దాని మీద చెయ్యి వేస్తే చాలా ముడుచుకుపోతుంది. ఎంత అద్భుతమైన మూలిక. दूसरी సంజీవిని బూటీ जो पहाड़ों पर होती है, రెండోది సంజీవిని మూలిక, అది పర్వతాలపైన ఉంటుంది. वास्तव में बाबा आकर तुमको संजीवनी बूटी देते हैं कि मन मना भवा. వాస్తవానికి బాబా వచ్చి మీకు సంజీవిని మూలికని ఇస్తున్నారు, మన్మనా భవాని. బాకీ శాస్త్రం మే తో క్యా క్యా లిఖ్ దియా హై, మిగిలిన శాస్త్రాల్లో ఏవేవో రాశారు. మీరు కూడా నంబర్వార్ పురుషార్థనుసారం మహావీరునిలు, మీరు మాయపైన విజయాన్ని పొందుతున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, అన్నిటికంటే పెద్ద హింస కామకటారి నడిపించడం, రెండోది క్రోధం చూపించడం, మూడోది చేదుగా మాట్లాడడం, ఇదంతా హింసే. బచ్చోं को तो सदैव खुशी का पारा चढ़ा रहना चाहिए. పిల్లలకెప్పుడు సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతూ ఉండాలి. ఏ పిల్లలైతే సేవలో తత్పరులై ఉంటారో వారు మాతల కన్నా ముందుకు వెళ్తారు. మీరు శివశక్తి సైన్యం. గవర్నర్ కూడా అంటారు, మాతలు ఏ కార్యమైతే చేస్తున్నారో ఇది చాలా బాగుంది అని. పరంతు యహాతో ఏ దోనోం కే లియే జ్ఞాన్ హై, కానీ ఇక్కడ ఇద్దరికీ జ్ఞానం ఉంది. మాతలే మెజారిటీలో ఉన్నారు. ఏ థోడీ హీ హై కి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సిర్ఫ్ కుమారియా హీ హుయి హై. ఇలా అయితే లేదు, ప్రజాపిత బ్రహ్మ ద్వారా కేవలం కుమారీలే కాదు, కుమారులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఇద్దరు జ్ఞానం తీసుకుంటారో అప్పుడే ప్రవృత్తి సరిగ్గా నడుస్తుంది. జిస్కే ఘర్ మే బచ్చి హోతీ హై తో సమజ్తే హై లక్ష్మీ ఆయి. ఏ ఇంట్లో అయితే అమ్మాయి పుడుతుందో లక్ష్మి వచ్చింది అంటారు, లక్ష్మీదేవి జన్మించింది అంటారు. ఎక్కడైతే అమ్మాయి ఉండదో అక్కడ అనుకుంటారు ఈ ఇల్లు పనికిరానిది అని. దేఖో లక్ష్మికి పూజ కడితే హై, అందుకే మహాలక్ష్మికి పూజ చేస్తారు. స్త్రీని ఇంటికి అలంకరణగా భావిస్తారు. లక్ష్మీ హై తో ఉన్కే సాత్ నారాయణ్ బి హోగా. లక్ష్మి ఉంటే లక్ష్మితో పాటు నారాయణుడు కూడా ఉంటారు. ఈ రోజుల్లో మాతలకు ఎంత గౌరవం ఉంది, అన్నిటికంటే ఎక్కువ గౌరవం బాబా వచ్చి ఇస్తారు. ముందు లక్ష్మి, తర్వాత నారాయణుడు. ఈ రోజుల్లో మిస్టర్ తర్వాత మిస్సెస్ అనే అక్షరం వచ్చింది, స్త్రీ అనే పేరు పెట్టారు. ఇది మాయ యొక్క మతం అంటున్నారు బాబా. ఏ ఖండంలో స్త్రీ అనే అక్షరం లేదు. శ్రీ క్రైస్ట్ అని ఎప్పుడు అనరు. శ్రీమతం ఒక భగవంతుడిదే. శ్రీమతం ద్వారా వచ్చి శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు. పిల్లలైన మీరు చాలా పురుషార్థం చేయాలి, కానీ దేహాభిమానంలోకి వచ్చి తమ పదవిని భ్రష్టం చేసుకుంటారు. ఈ సమయంలో అందరూ దేహాభిమానులే. ऐसा हो नहीं सकती. ఆత్మాओं को बैठ परमात्मा पढ़ाते हैं. ఆత్మల్ని కూర్చోబెట్టి పరమాత్మ చదివించడం అనేది ఎక్కడా లేదు అంటున్నారు బాబా. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ తండ్రిని స్మృతి చేయండి. కోయి కాబీ డ్రామా మే ఐసా పార్ట్ నహీ హై. ఎవరికి డ్రామాలో ఇటువంటి పాత్ర లేదు. ఆత్మ మే హీ సారా అవినాశీ పార్ట్ బరా హువా హై. ఆత్మలోనే మొత్తం అవినాశీ పాత్ర 84 జన్మలది నిండి ఉంది. మెట్ల చిత్రంలో కూడా క్లియర్గా ఉంది. 84 జన్మలు ఎవరైతే తీసుకున్నారో వారే వస్తారు. బాకీ కే లియే ఐసా హీ సమజ్నా హై కి పిఛాడీ మే ఆనే వాలే హై. మిగిలిన వారి కోసం ఇలా భావించండి, వీళ్ళు అంతిమంలో వచ్చేవారు అని. ఆ బచ్చోं को बहुत ही समझदार बनना है. ఇప్పుడు పిల్లలు చాలా తెలివైన వారి కావాలి, మంచిగా చదువుకోవాలి. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో చదివిస్తారో వారే ఉన్నత పదవి పొందుతారు. బాప్ సంజానీతో బహుత్ అచ్చి దేతీ హై. బాబా అయితే చాలా మంచిగా తెలియజేస్తారు. దేహ సహితంగా అందరినీ మర్చిపోండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి, కేవలం ఒక తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే బాబా యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఆజ్కల్ ఇషారా భీ కడితే హై భగవాన్ కో యాద్ కరో. ఈ రోజుల్లో సూచన ఇస్తారు కదా, భగవంతుడిని స్మృతి చేయండి. తప్పకుండా ఒక తండ్రియే కదా, మిగిలిన వారందరూ పిల్లలు. ఉంచేతే ఉంచా హై హీ శివ్ బాబా. అందరికంటా ఉన్నతోన్నతుడు శివ్ బాబా, తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు, తర్వాత జగదంబ. ఇదంతా భక్తి యొక్క విస్తారం యొక్క వృక్షము. దీనికి బీజం జ్ఞానం అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलत है बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్
మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ సమయంలో స్వయం వనవాసంలో ఉన్నట్లు భావించాలి. మంచి బట్టలు, మంచి నగలు పెట్టుకోవాలి అన్న అభిరుచి వదిలేయాలి. సాధారణంగా ఉంటూ నడవడిక చాలా రాయల్గా ఉండాలి. రెండో పాయింట్, ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిగా ఎప్పుడూ అవ్వకూడదు. నోటి నుంచి చేదు మాటలు మాట్లాడకూడదు. సంజీవిని మూలికతో మాయని జయించేవారిగా అవ్వాలి. వరదానము, साकार बाप समान अपने हर कर्म को यादगार बनाने वाले आधार मूर्त उद्धार मूर्त भव. साकार बाप సమానంగా తన ప్రతి కర్మని స్మృతి చిహ్నంగా తయారు చేసుకుని ఆధారమూర్తి మరియు ఉద్ధారమూర్తి భవ. जैसे साकार बाप ने अपना हर कर्म यादगार बनाया, ఎలాగైతే సాకారంలో బ్రహ్మ బాబా తన యొక్క ప్రతి కర్మని స్మృతి చిహ్నంగా తయారు చేసుకున్నారు, అలాగే మీరందరూ కూడా ప్రతి కర్మ యొక్క స్మృతి చిహ్నం ఎప్పుడు తయారవుతుందంటే ఎప్పుడు స్వయం ఆధారమూర్తి ఉద్ధారమూర్తిగా భావించి నడుస్తారో అప్పుడు. ఎవరైతే తమని విశ్వ పరివర్తనకి ఆధారమూర్తిగా భావిస్తారో వారి యొక్క ప్రతి కర్మ ఉన్నతిలో ఉంటుంది. మరియు వృత్తి దృష్టిలో ఎప్పుడైతే సర్వుల పట్ల కళ్యాణ భావన ఉంటుందో ప్రతి కర్మ శ్రేష్టమవుతుంది. ఇటువంటి శ్రేష్ట కర్మలే స్మృతి చిహ్నంగా అవుతాయి. స్లోగన్ను, సత్యతా की शक्ति को धारण करने के लिए सहनशील बनो. సత్యతా శక్తిని ధారణ చేసేందుకు సహనశీలులుగా అవ్వండి. ఈరోజు స్వమానం, నేను ఆధారమూర్తి ఉద్ధారమూర్తి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.